రమేష్ అనే వ్యక్తి విజయవాడలో ఒక సాధారణ రైల్వే ఎంప్లాయీ అనమాట. అయితే అతని ఫ్యామిలీ హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో అయితే ఉంటుంది. అతను తన ఫ్యామిలీని సిటీకి తీసుకొచ్చి ఎలాగైనా పిల్లల్ని బాగా చదివిద్దాం అనుకుంటాడు. అక్కడ మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. పిల్లలు బాగా చదువుకుంటారని అతను అనుకుంటాడనమాట. అయితే రమేష్ వాళ్ళ కోసం ఒక ఇల్లునైతే వెతుకుతాడనమాట. బాగా తక్కువ రేటుకే ఒక రూమ్ అయితే దొరుకుతుంది. కాకపోతే ఆ రూమ్‌కి అడ్వాన్స్ 2 నెలలు ఇవ్వమన్నాడు అతను ఓనర్. సరే, ఇల్లు కూడా బాగా రోడ్డుకి దగ్గరగా ఉంది. తన అక్క ఇంటికి కూడా బాగా దగ్గరగా ఉంది. ఒకవేళ ఏదైనా అవసరమైనా తన అక్క కూడా ఉంటుందని చెప్పి ఒక ఇల్లునైతే తీసుకున్నాడు. అయితే ఈ ఇల్లు లేఅవుట్ గురించి ఒకసారి చూద్దాం. ఈ ఇల్లు కింద ఒక పోర్షన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడేమో మన ఓనర్స్ అయితే ఉంటారు. పైన ఒకే పోర్షను, కాకపోతే ఆ పోర్షన్కి పక్కగా ఆనుకుని ఒక చిన్న రూమ్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ అంతా పైన రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యారు. ఓకే, ఆ పక్కన ఉన్న చిన్న రూమ్లో ఎవరు అయితే ఉండరు. అది ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఓనర్ వాళ్ళ ఒక కొడుకు అయితే ఉంటాడు అనమాట. అతడు మ్యాక్సిమం అమెరికాలోనే ఉంటాడు. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మటుకు ఆ రూమ్ని అయితే యూజ్ చేసుకుంటాడు అనమాట. లేకపోతే ఆ రూమ్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఆ రూమ్ బాగా చిన్న రూమ్ అనమాట. పెద్ద రూమ్ అయితే ఏం కాదు. అక్కడ కిచెన్, బెడ్రూమ్, హాలు అలా విడివిడిగా ఉండవు. కిచెన్ అయితే ఆ ఉన్న హాల్లోనే ఒక పక్కన వండుకుంటున్నారు అనమాట. అండ్ వాష్రూమ్కి అయితే వాళ్ళు ఇలా మెట్లు దిగి అయితే కిందకి వెళ్ళాలి. అయితే వాళ్ళ అక్క అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి అయితే వస్తుంటుంది అనమాట. రమేష్ ఏం చెప్పేవాడంటే, వాళ్ళ అక్కని నువ్వు కావాలంటే ఆ రూమ్ వాడుకో, నువ్వు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి లేకపోతే అక్కడ ఎప్పుడైనా ఉండడానికి ఆ రూమ్ వాడుకో అంటే, వాళ్ళ అక్క అంది, వద్దు బాబు, నేను ఆ రూమ్కి అయితే వెళ్ళను, ఈ ఇంటి గురించి నేను అసలే చాలా విషయాలు విన్నాను అని చెప్తున్నాను అనమాట. అయితే రమేష్ అది ఏంటి ఏదో మాట్లాడుతుందని చెప్పేసి లైట్ తీసుకుంటాడు అనమాట. ఆ ఇంట్లో ఉన్న 2-3 నెలలకే వాళ్ళ వైఫ్కి అనమాట ఏదో తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్స్ అనేవి అనిపించామన్నమాట. అంటే కొంతమందికి సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, ఏవైనా ఆత్మలో ఉన్నా వాళ్ళు ఈజీగా పసిగట్టేస్తారు. అయితే వీళ్ళ వైఫ్ కూడా అలాగే ఏదో నెగిటివ్గా అనిపించింది. కాకపోతే వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు. ట్రావెల్ స్ట్రెస్ ప్లస్ అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది కదా, దానివల్ల జరుగుంటుందని ఆమె అనుకుంది. అయితే ఒకరోజు రమేష్ ఆఫీస్కి వెళ్తూ నేను రావడానికి 10-11 అవుతుంది, కాబట్టి కొంచెం మీరు తినేసి పడుకోండి అని చెప్పేసి వెళ్తాడనమాట. అయితే తను వీళ్ళ వైఫ్ ఒక్కతే ఏముంటామని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళ అక్క అంటే తినక వదిన అవుతుంది కదా, తన ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ పిల్లలు బాగా ఆడుకున్నారు, అల్లరి చేశారు, లూడో, చెస్ ఇవన్నీ ఆడారు, అయిపోయింది. అయితే సాయంత్రం 7 అయితే అయిపోయింది అనమాట. అయితే టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వీళ్ళ వైఫ్ ఏమనుకుందంటే, ఇంటికి వెళ్ళి నేను వంట చేసేయాలి, ఆయన వచ్చేస్తారు అని చెప్పేసి గబగబా వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే పిల్లలనేమో టీవీ దగ్గర కూర్చోబెట్టి ఈమెమో వంట చేసుకోవడానికి కింద కూర్చుంటుంది అనమాట. ఆమె వంట చేయడానికి కింద కూర్చుంటుంది. ఆ కూర్చున్న టైంలో ఆమెకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంది కదా, ఆ డోర్కి కర్టెన్ వెనకాల నుంచి ఎవరో ఒక నీడ కదిలినట్టయితే అనిపిస్తుంది అనమాట. ఎవరో ఆ మెయిన్ డోర్ నుంచి ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. ఏంటబ్బా ఎవరు ఈ టైంలో అని చెప్పేసి ఆమె పరిగెట్టుకుంటూ వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తుంది అనమాట. అక్కడ ఎవరో ఉండరు. కాకపోతే ఎవరో మనిషి ఆ చెప్పిన రూమ్ ఉంది కదా, ఆ రూమ్ వైపు వెళ్తున్నట్టయితే ఆమెకు అనిపిస్తుంది అనమాట. ఆ రూమ్లో ఎవరు దూరినట్టు. సరే, మేబీ ఆయన వచ్చి ఉంటారేమో, ఏదైనా సామాన్లు తీసుకోవడానికి మళ్ళీ కిందకి వెళ్ళి ఉంటారని చెప్పేసి తిరిగి ఆమె వంట చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అయితే 1.5 గంట తర్వాత అతని హస్బెండ్ అయితే వస్తాడనమాట. వచ్చిన వెంటనే వైఫ్, ఏంటండి ఎందుకు ఇందాక వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు, ఏమైంది అంటే, ఇందాక రావడం ఏంటి, నేను ఇప్పుడే కదా వచ్చాను, ఇప్పుడే నేను ఆఫీస్లో పనంతా ముగించుకొని వచ్చాను, ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి అంటాడు అనమాట. అయితే వాళ్ళ వైఫ్ జరిగినటువంటి విషయం అంతా హస్బెండ్కి చెప్తున్నారు అనమాట. చెప్తే అతను ఏమంటాడంటే, ఇదంతా నీ భ్రమ, ఊరికే నువ్వు స్ట్రెస్ వల్ల ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటాడనమాట. అందరూ అలసిపోయారు కదా, అందరూ బాగా తినేశారు, అందరూ గాఢమైన నిద్రలో పడుకుని పోయారు అనమాట. అయితే కాకపోతే వాళ్ళ వైఫ్కి మటుకు అసలు నిద్ర రావట్లేదు. ఎవరో ఆ కారిడార్లో అదే పనిగా తిరుగుతున్నట్టు ఈమె కనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఒకరోజు ఈ వైఫ్ బట్టలు ఆడడానికి కిందకెళ్తూ వాళ్ళ పిల్లాడు సంతోష్‌ని అనమాట. "తమ్ముడిని సరిగ్గా చూసుకో, వాడితో ఆడుకో. నేను కిందకెళ్ళి బట్టలు ఆరేస్తానని" చెప్పేసి కిందకెళ్ళి బట్టలు ఆరేయడానికి వెళ్తుందనమాట. అయితే తను వెళ్ళిన 10 నిమిషాలకే సంతోష్ గట్టిగా అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ కిందకొస్తాడనమాట. ఆమె కంగారు పడి "ఏమైంది? ఏమైంది?" అని అడిగితే, "తమ్ముడికి బూజు పట్టింది" అంటాడనమాట. అయితే వీళ్ళ అమ్మగారు ఎప్పుడూ తనకి అన్నం తినకపోతే బూచొస్తుంది, అల్లరి చేస్తే బూచొస్తుందని చెప్పేదనమాట. అది విన్న ఆమెకి వెంటనే డౌటొచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆ ఇంట్లో జరగడం వల్ల ఆమె పరిగెట్టుకుంటూ పైకెళ్ళిపోయిందనమాట. అయితే తన చిన్న పిల్లాడు బెడ్ మీద కూర్చొని ఎవరి వైపు ఇలా చూస్తూ నవ్వుతూ అయితే ఉంటాడనమాట సైలెంట్‌గా. అంటే ఎవరో ఒక మనిషి ముందర కూర్చుని ఈ పిల్లాడితో మాట్లాడినట్టు ఆ పిల్లాడైతే బిహేవ్ చేస్తాడు. ఇది చూసిన వాళ్ళ వైఫ్ వెంటనే వాళ్ళ పిల్లాడిని తీసుకొని పరిగెట్టుకుంటూ మెట్లు దిగి కిందకొచ్చేస్తుందనమాట. కింద వాళ్ళ ఓనర్ వాళ్ళ వైఫ్ కూడా అక్కడే ఉంటుంది. వెంటనే ఈమె కోపంతో "ఏంటండి ఇంట్లో ఏంటి ప్రాబ్లము? ఎవరైనా ఉన్నారా? మీరేమైనా దాస్తున్నారా చెప్పండి" అని చెప్పి గట్టిగా నిలదీస్తుందనమాట. అయితే ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ అనమాట కాసేపు ఇలా ఆలోచించి "ఏం లేదు ఇక్కడ ఎవరు లేరు, అంతా బాగానే ఉంది. మేబీ మీ పిల్లాడు ఏదైనా పిల్లునో దేన్నో చూసుండుంటాడు" అని చెప్పి అంటుందనమాట. వెంటనే సంతోష్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తన వదిన ఇంటికి వెళ్ళిపోతుందనమాట. అంటే హస్బెండ్ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ వదిన ఏం చెప్తుందంటే, నేను మీకు చెప్పాను ఆ రూమ్‌కి వెళ్ళొద్దని. అక్కడ ఎవరు మ్యాక్సిమం 2-3 నెలల మించి అయితే ఉండరు. మీ అన్నయ్యకి చెప్పాను, కాకపోతే మీకు తక్కువ రెంట్‌కి వచ్చిందని చెప్పేసి మీ అన్నయ్య అయితే తీసుకున్నాడు అని చెప్తుందనమాట. అయితే సంతోష్ వాళ్ళ అమ్మకి ఈ స్ట్రేంజ్ ఫీలింగ్స్ అయితే ఆగవనమాట. ఎప్పుడు ఎవరో ఆ రూమ్‌లో ఉన్నట్టు, అక్కడ ఏవో శబ్దాలు చప్పుళ్ళు అవుతున్నట్టు అనిపిస్తుందనమాట. సంతోష్ వాళ్ళ అమ్మ పనంతా ముగిచ్చేసుకొని ఆ రోజు గమ్ముని పడుకుందాం అని చెప్పేసి 6:00కల్లా వాళ్ళ పిల్లల పక్కకి వెళ్ళి పడుకుంటుందనమాట. అది వింటర్‌గా సీజన్ అనమాట. సో చలేసి ఆమె కూడా ఒక దుప్పటి కప్పుకుంటున్నాయి. 2 గంటలు బాగానే పడుకుంటుంది, కానీ 2 గంటల తర్వాత సడన్గా తన యొక్క కాళ్ళ నుంచి ఆ దుప్పటిని ఎవరో లాగినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఆమె వెంటనే ఉలిక్కిపడి లేచి పరిగెట్టుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసింది ఎవరైనా ఉన్నారేమో అని. అయితే అక్కడ ఎవరు లేరు. సరే ఏదో కల కన్నానేమో అని చెప్పేసి ఆమె మళ్ళీ తిరిగి పడుకుంటున్నాను అనమాట. అయితే పరిస్థితులు చాలా తీవ్రంగా మారడం మొదలెట్టిందనమాట. ఒకరోజు సంతోష్ వాళ్ళ అమ్మ వంట చేసుకుంటూ ఉన్నప్పుడు అనమాట, ఆ పక్కన ఉన్నటువంటి రూమ్ నుంచి ఎవరో తలుపు లోపల నుంచి కొట్టినట్టయితే సౌండ్ వినపడింది అనమాట. ఆమె వంట చేసుకున్న టైంలో ఆ పక్కన విండో ఉంటుంది కదా, ఆ విండో నుంచి ఈ రూమ్ క్లియర్గా అయితే కనపడుతుంది. సరే ఎందుకు సౌండ్ అయింది ఈ టైంలో అని చెప్పేసి ఆమె పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఎవరూ అయితే లేరు. సరే ఒకసారి చెవి పెట్టి చూద్దాం అని చెప్పి ఆమె ఆ తలుపు ఉంటుంది కదా, ఆ రూమ్ యొక్క తలుపు దగ్గర చెవి పెట్టి వినేసరికి లోపల నుంచి ఎవరో ఒక ఆడ వాయిస్లో మూలుగుతున్నట్టయితే వినపడింది అనమాట. వెంటనే ఆమెకి ఒక రకమైన భయం కలిగి పరిగెట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. గట్టిగా అరుచుకుంటూ కిందకి వచ్చేయడంతో వాళ్ళ ఇంటి కింద ఉన్న ఇంటి ఓనర్ వాళ్ళ వైఫ్ కూడా ఏమైందో అని చెప్పి బయటకు వచ్చిందనమాట. వెంటనే సంతోష్ వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, ఇలా నాకు ఏదో సౌండ్ వినపడుతుంది అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి వాళ్ళ ఓనర్ వాళ్ళ వైఫ్ అనమాట కాసేపు ఇలా ఆలోచించి ఇంతకీ పిల్లలు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసరికి పైన ఉన్నారు అని చెప్పి చెప్తుందనమాట. వెంటనే వీళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ పైకి వెళ్ళేసరికి ఆల్రెడీ సంతోష్ వాళ్ళ యొక్క తమ్ముడు గట్టిగా ఏడుస్తూ అయితే ఉంటారనమాట. ఎవరో వాళ్ళని కొట్టినట్టయితే వాళ్ళు గట్టిగా ఏడుపు ఆడకుండా ఒక 10 నిమిషాల వరకు ఏడుస్తూనే ఉంటారనమాట. సంతోష్ వాళ్ళ అమ్మ ఏమైందమ్మా అని చెప్పి సంతోష్ని అడిగితే, సంతోష్ బూచి వచ్చింది ఇప్పుడే వచ్చిందని చెప్పి ఏడుపైతే మొదలెట్టేశాడు. సంతోష్ వాళ్ళమ్మ వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకుని కిందకు వస్తున్న టైంలో కూడా ఆ రూమ్లో నుంచి ఆ శబ్దం అయితే ఆగలేదు. ఎవరో మూలుగుతున్నట్టు ఏడుస్తున్నట్టు సౌండ్ అయితే ఇంకా వస్తూనే ఉంది. ఆమె అవన్నీ పట్టించుకోకుండా కిందకైతే వచ్చేసి చాలా కోపంతో
హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్తో గొడవ పెట్టుకోవడం మొదలెట్టింది. ఏం జరుగుతుంది ఇంట్లో, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఇలాగా మేము చాలా ఇంట్లో ఉన్నాం కానీ ఎప్పుడు మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదు అని చెప్పి అడిగేసరికి ఓనర్ అలా ఏం లేదండి, మేబీ మీరు మళ్ళీ మీ పిల్లాడు పెళ్ళిని చూసి ఉంటాడు, ఆ పెళ్ళిని చూసి భయపడి ఉంటాడు అని చెప్పి అంటుందన్నమాట. సంతోష్ వాళ్ళ అమ్మ మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండమని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళ వదినింటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అయితే రమేష్ ఆఫీస్ పని అంతా ముగించుకొని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంటుంది. సరే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో అని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి రమేష్ వెళ్తాడు. అయితే అక్కడ వెళ్ళగానే సంతోష్ వాళ్ళ వైఫ్ ఈయనతో గొడవకి అయితే దిగుతుంది అనమాట. మనం ఈ ఇంటి నుంచి ఇప్పుడే మారిపోదాం, నువ్వు బాగానే ఉంటావు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనుభవించాల్సింది మేము అని చెప్పి గొడవ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, మనం వచ్చి దగ్గరగా నెల కూడా అవ్వలేదు, ఆల్రెడీ 2 నెలల అడ్వాన్స్ కూడా కట్టేసాము, ఈ నెల ఏదోలాగా అయిపోతే మనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాము, ఫస్ట్ ఇల్లు వెతుక్కోవాలి కదా, కరెక్ట్గా ఇల్లు వెతుక్కుని అంతా కుదిరిన తర్వాత మారదామని చెప్తే ఈమెమో లేదు ఇప్పుడే మారిపోదాం అని చెప్పి తెగ హంగామా చేసేస్తుంది అనమాట. అయితే రమేష్ వాళ్ళ వైఫ్కి ఏదోలా నచ్చ చెప్పి ఇంటికైతే తీసుకెళ్తాడు. కానీ నెక్స్ట్ రోజు జరిగిన విషయం ఏదైతే ఉంటుందో అది మీరు కనుక వింటే ఖచ్చితంగా గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ రోజు సండే అనమాట. రమేష్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి. అతడేమో పొద్దున్న అందరూ లేట్గా లేచారు, లేచిన తర్వాత రమేష్ కిందకి వెళ్ళి స్నానం చేయడానికి అయితే వెళ్తాడనమాట. అయితే వాళ్ళ వైఫ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయడానికి కింద కూర్చుంటుంది అనమాట. ఆమె తమ యొక్క అంటే నడుముని ఆ మంచం వైపు పెట్టుకుని ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. అయితే సంతోష్ వాళ్ళ తమ్ముడు బెడ్ మీద పడుకుని ఉంటారు. కాసేపు అయ్యేసరికి సంతోష్ సడన్గా బెడ్ మీద నుంచి కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోయి ఏడుస్తూ బూచి నన్ను తోచేసింది అంటారనమాట. అప్పుడు ఆమెకి అర్థమవుతుంది అనమాట, ఈ ఇంట్లో ఏదో ఖచ్చితంగా బాగా సీరియస్గా అయితే ఉంది అని చెప్పేసి సంతోష్ని ఏడు పాపం అని చెప్పి ఇలా బుజ్జగిస్తుంటే ఆమె చెవి దగ్గర ఒక వాయిస్ అయితే వినపడుతుంది అనమాట. మీరు ఈ ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తా అని చెప్పి ఒక వాయిస్ అయితే వినపడుతుంది అనమాట. సంతోష్ని చేతిలో పట్టుకుని వాళ్ళ అమ్మ కిందకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అయితే అలా వస్తున్న టైంలో వెనకాల నుంచి ఆమెను ఎవరో తోసేసినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఆమె కిందకైతే పడిపోతుంది. కింద పడిపోవడం వల్ల సంతోష్ తలకి దెబ్బ తగిలి రక్తం కూడా కారుతుంది. అయితే పిల్లాడు అరిచిన సౌండ్కి అనమాట వాళ్ళ ఫాదర్ కూడా పరిగెట్టుకుంటూ మెట్ల పైకి ఎక్కి చూసేసరికి ఆల్రెడీ సంతోష్ ఫుల్ రక్తంలో ఉంటాడు అనమాట. అతడు తన యొక్క వైఫ్ని తిట్టడం మొదలెట్టాడు. ఏంటి పిల్లల్ని చూడడం కూడా తెలియదా, ఎలా పెంచాలో తెలియదా అని చెప్పి గట్టిగా అరవడం అయితే మొదలెట్టాడు. అయితే సంతోష్ వాళ్ళ భార్య ఏం జరిగిందో చెప్దామని ట్రై చేసింది. నా అంతటి నేను పడిపోలేదు, నన్ను ఎవరో తోసారని చెప్దాం అనుకుంది, కానీ సంతోష్ వాళ్ళ మాట వినలేదన్నమాట. పరిగెట్టుకుంటూ పిల్లని పైకి తీసుకెళ్ళిపోయి అతనికి ఒక గుడ్డతో కట్టయితే కట్టాడనమాట. అయితే కాసేపు అయిన తర్వాత వాళ్ళందరూ సైలెంట్గా రూమ్లో అయితే కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. సంతోష్ ఇలా పడిపోయేసరికి అతడు చాలా బాధపడ్డాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ని తిట్టినందుకు కూడా తను ఇలా తిట్టుండకూడదే అని చెప్పేసి చాలా బాధపడ్డాడు అనమాట. అయితే నెక్స్ట్ రోజు వాళ్ళ అక్క వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి భోజనంకి అయితే పిలుస్తుంది అనమాట, సాయంత్రం 7ంటికి. అయితే రమేష్ వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని మీరు ముందర వెళ్ళిపోండి, నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి వాళ్ళని పంపిస్తాడు. ఇతడు రూమ్లో ఒంటరిగా కూర్చుని టేబుల్ మీద వాళ్ళ పేరెంట్స్కి అయితే ఉత్తరం రాస్తూ ఉంటారు అనమాట. ఆ టైంలో ఫోన్లు అవన్నీ లేవు కదా, సో ఉత్తరం రాస్తున్న టైంలో ఆ పక్కన నా కిటికీ దగ్గర నుంచి ఎవరో డబ్ అని చెప్పి నాక్ చేసినట్టయితే సౌండ్ వినపడుతుంది అనమాట. అతడు వెంటనే లేచి ఒక కర్రను తీసుకొని ఆ విండో వైపు టపా కొట్టి, ఎవరది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే పోలీసుకు ఫోన్ చేస్తాను, మేము ఇంకా రూమ్లోనే ఉన్నాము అని చెప్పేసి గట్టిగా అరిచి తలుపులన్నీ తీసేస్తాడనమాట. తీసేస్తే ఆ కర్టెన్ కొంచెం ఓపెన్ చేసి పెడతాడు.
అప్పుడు ఈ లైట్ అనేది బయట అందరికీ కనపడుతుంది కదా, అప్పుడు దొంగలు రాకుండా ఉంటారని చెప్పేసి అలా చేస్తాడనమాట. కాకపోతే ఇది దొంగ అయితే కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి. అతను ఉత్తరం రాస్తూనే ఉంటాడు. అయితే అతనికి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్, గాలి అంటారు కదా, అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. ఏదో చల్లని గాలి అలా వేస్తుంటుంది. అయితే ఏంటబ్బా అని చెప్పి చూద్దామని చెప్పేసి కర్టెన్ పూర్తిగా ఓపెన్ చేసి బయటికి చూసేసరికి అక్కడ ఒక తెల్లని ఆకారంలో ఉన్న ఒక అమ్మాయి అనమాట. కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆమె గాల్లో ఎగురుతూ అయితే ఉంది. చాలా భయంకరమైన ఫేస్తో ఉందన్నమాట. ఆమె ఇతని వైపు చూసి, మీరు బతికి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోవట్లేదా, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అని చెప్పి చాలా భయంకరంగా వార్నింగ్ ఇచ్చిందనమాట. అది చూసిన రమేష్ వెంటనే తలుపుకి తాళం పెట్టేసి వాళ్ళ అక్కింటికి అయితే పరిగెట్టేస్తాడనమాట. అయితే వాళ్ళ వైఫ్ ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ అడుగుతుంది, ఏంటి మీకు ఏదో పని ఉందన్నారు అప్పుడే వచ్చేసారేంటి అంటే, ఏం లేదు ఎవరు లేరు కదా, నాకు బోర్ కొడుతుంది అందుకే వచ్చేసానని చెప్తాడనమాట. వాళ్ళందరూ భోంచేసి ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. నెక్స్ట్ రోజు రమేష్ డైరెక్ట్గా ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, మేము ఇంట్లో ఉండలేము, మేము ఖాళీ చేసేస్తాము, నేను ఇచ్చినటువంటి 2 నెలల అడ్వాన్స్ తిరిగి ఇచ్చండి అని అయితే అంటాడనమాట. అప్పుడు ఓనర్ వాళ్ళు అంటారు, అలా ఇచ్చేస్తాము, కనీసం 2 నెలలు కూడా ఉండకపోతే ఎలాగా, మేము వేరే వాళ్ళని చూసుకోవాలి కదా, వెతుక్కోవాలి కదా అని చెప్పి అనేసరికి, మాకు అన్నీ తెలీదు, మీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను, మీకు కావాలంటే 1 నెల అడ్వాన్స్ తీసుకుని మిగిలిన నెలకి సంబంధించినటువంటి అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చేయండి అనేది చెప్తాడనమాట. అయితే అప్పుడు ఓనర్ అంటాడు, ఓ పని చెయ్యి, నువ్వు మీ పిల్లల్ని మీ ఊరికి పంపించాయి, ఓ 10-15 రోజులు, ఇక్కడంతా నార్మల్గా అనిపిస్తే వాళ్ళని తిరిగి తీసుకొచ్చి అంటాడనమాట. అప్పుడు రమేష్ లేచి గట్టిగా అరుస్తారు అంటే, బుద్ధి ఉందా మీకు, మా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో, ఇప్పుడిప్పుడే వాళ్ళు చదువుకుంటున్నారు, నేను కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాను, వాళ్ళందరినీ పంపించేసి నేను అక్కడనే ఇక్కడ ఉండాలా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంకో వేరే రూమ్ అయితే దొరుకుతుంది. వాళ్ళు ఆ రూమ్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్కి రమేష్ జరిగింది మొత్తం చెప్తాడనమాట. అతనికి జరిగింది ఇలాగ ఒక అమ్మాయి కనపడింది, ఇది అన్ని విషయాలు చెప్తాడనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట, ఎలా ఉన్నారో చూడడానికి. అతను అడుగుతాడు, ఎలా ఉన్నారు, ఇక్కడ బాగానే ఉందా, ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి అడుగుతాడు. అలా మాట్లాడుతూ వాళ్ళ పాత ఇంట్లో గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ చెప్తాడనమాట, ఆ ఇంట్లో దగ్గరగా 1 సంవత్సరం ముందరనమాట వాళ్ళ ఓనర్ వాళ్ళ కూతురు ఎవరినో ప్రేమించిందంట. అయితే వాళ్ళ ఇంట్లో అస్సలు దానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే అతడు వేరే కాస్ట్ అనమాట. అస్సలు ఒప్పుకోపోయేసరికి ఆమె ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉండేదంట. ఆ రూమ్లోనే ఇప్పుడు బాధపడుతూ అలా ఉండేదంట. ఒకరోజు ఆ అమ్మాయి సడన్గా ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య అయితే చేసుకుందంట. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత కోపంగా కక్షతో ఉన్నారంటే కనీసం తనకి సరైన అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి అంత్యక్రియలు అనేవి ఎంత ముఖ్యమో మీకే తెలుసు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆత్మ తను ఇంకా బతికే ఉందని అనుకుంటుంది. ఎప్పుడైతే తన యొక్క బాడీని కరెక్ట్గా అంత్యక్రియ చేస్తారో, అంటే కాల్చడం కానీ కరెక్ట్గా ప్రాపర్గా బరీ చేయడం కానీ చేస్తారో, అప్పటికి దానికి అర్థమవుతుంది అనమాట, నేను బాడీ నుంచి బయటకు వచ్చేసాను, నేను చనిపోయానని చెప్పి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఆ విషయం జరగలేదు. అందుకని ఆ ఆత్మ అదే రూమ్లో తిరుగుతూ ఉండిపోయింది. అయితే వీళ్ళు ఖాళీ చేసిన ఒక 2-3 నెలలకు అనమాట ఆ పాత ఇంట్లోకి వేరే ఫ్యామిలీ అయితే దిగింది. అయితే ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయి అనమాట గాలిపటాన్ని సరదాగా ఎగరేసుకుంటున్నాడు. అలా ఎగరేస్తున్న టైంలో సడన్గా అతను మేడ మీద నుంచి కింద పడిపోయాడు అనమాట. అతనికి హెవీగా బ్లడ్ లాస్ అయితే జరిగింది. అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, అతన్ని ఎవరో వెనకాల నుంచి తోసారని చెప్పి అతడైతే చెప్పాడనమాట. కానీ ఆ అబ్బాయి బతకలేదు, చనిపోయాడు.